నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజా సంఘాల నాయకులు మృతుడు అజయ్ బంధువులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కోట విద్యా సంస్థ నూతనంగా స్థాపించిన భవనంలో లాయిడ్ ఏసీ మిషన్లు ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో కోహెడ్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల అజయ్ కోట విద్యా సంస్థ మరియు లాయిడ్ ఏసీ కంపెనీ వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడిచాడని, అజయ్ చావుకు కోట విద్యా సంస్థ యాజమాన్యం లాయిడ్ ఏసీ కంపెనీ వారే బాధ్యత వహించాలని, ఇట్టి విషయంపై కలెక్టర్ స్పందించి వెంటనే అధికారులకు సమగ్ర విచారణకు ఆదేశించారని కోరుతూ, అసలు పర్మిషన్ లేకుండా కోట విద్యా సంస్థ వారు క్లాసులు నిర్వహిస్తుంటే విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు. భవనంపై నుండి కింద పడిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా గంట వరకు అంబులెన్స్ కొరకు రోడ్డు మీద ఎదురు చూడడం దారుణమని, అసలు కరెంట్ ఆఫ్ చేసి పనిచేస్తున్న సమయంలో కాలేజీ వారు పనిచేస్తున్న వారిని అడగకుండా కరెంట్ ఆన్ చేయడం వలన ఈ ఘటన జరిగిందని, దీనికి కారణమైన కాలేజీ వారిపై మరియు లాయిడ్ ఏసీ కంపెనీ వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా విద్యా సంస్థకు చెందిన వారిని సంప్రదించగా లాయిడ్ కంపెనీ వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఘటన చోటు చేసుకుందని అన్నారు. వారి కొత్త యూనిట్ కు పర్మిషన్స్ ఎవరి నుండి తీసుకున్నారని ప్రశ్నించగా డిఈఓ నుండి తీసుకున్నామని తెలిపారు. అదే విషయంపై విద్యాశాఖ అధికారులను ఎన్ఎస్టీవీ ప్రతినిధి వివరణ కోరగా డిఈఓ మరియు డిఐఈఓలు తాము వారికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదని తెలిపారు. మరి పర్మిషన్ లేకుండా విద్యార్థులకు గుట్టుచప్పుడు కాకుండా క్లాసులు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? క్లాసులకు అమ్ముడు పోయారా అని అంటూ మృతుడి బంధువులు మండిపడ్డారు. ఇంత జరిగితే లాయిడ్ కంపెనీ వారు మరియు కోట విద్యా సంస్థ వారు కలిసి మృతుడి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఇచ్చి కాంప్రమైజ్ చేసినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు త్వరలో. చెప్పండమ్మా, అంటే మీరు ఏమైతారు అబ్బాయికి, అజయ్కి ఏమైతారు మీరు? అబ్బాయి మాకు తమ్ముడు అవుతాడు. అసలు మండలి కాచాపూర్ విలేజ్. గత 5 సంవత్సరాలుగా లాయిడ్ కంపెనీ వల్ల ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. నిన్న కోటా స్కూల్ యాజమాన్యం మండే రోజు ఓపెనింగ్ ఉందని చెప్పేసి ఏసీ ఇన్స్టాల్ చేసుకుంటే కింద స్టూడెంట్స్ కోటా స్టాఫ్ ఎవరు సడన్గా స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ వచ్చిందా 4th ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయింది. వాళ్ళ బాడీని తీసుకొచ్చి సివిల్ హాస్పిటల్ వేసిపోయి ఇప్పటి వరకు లాయిడ్ కంపెనీ యాజమాన్యం కానీ స్కూల్ యాజమాన్యం కానీ రాలేదు, బాధితులను పరామర్శించలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? బాధిత కుటుంబానికి ₹1 ఎక్స్‌గ్రేషియా కోరుకుంటున్నాం. ఇటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇంకోసారి ఇటువంటి పనులు చేయొద్దని కోరుకుంటున్నాం. ఇంత నిర్లక్ష్యం వహించిన కోట యాజమాన్యం స్కూల్ కంప్లీట్ మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పేరమ్మా? మీ పేరు? చెప్పడన్నా, ఏం జరిగింది అసలు? 5 ఏళ్ళ సంది సినిమాలో పనిచేస్తాను సార్. ఓకే. వాళ్ళు ఏదో కాలేజీలో పనిచేస్తుంటే వీళ్ళు పగ్గులు విక్కొని పనిచేస్తారు. వీళ్ళు అదే కాలేజ్ ఓపెనింగ్ ఉన్నట్టు నిన్న వాళ్ళ ఇప్పుడు అడ్మిషన్ కోసం మళ్ళీ వీళ్ళు స్విచ్ ఆన్ చేసారు. నా కొడుకు 4వ ఫ్లోర్లో పనిచేస్తాడు. వీళ్ళు ఆన్ చేసినప్పుడు మా వాళ్ళకి ఇంప్రెన్స్ అందించలేదు. నిశ్చయం ఎక్కడి వాళ్ళ యజమాని వాళ్ళ నా కొడుకు ఆన్ చేసినప్పుడు చెప్తే వాడు పక్క వేడి ఉండు. నా కొడుకు 4వ ఫ్లోర్ పనిచేస్తాడు. కరెంట్ షాట్ వల్ల నా కొడుకు 4వ ఫ్లోర్ కింద పడ్డాడు. నా కొడుకు షాట్ వల్ల చనిపోయాడు. మాకేం న్యాయం జరగాలి. మరి మీ కంపెనీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిండ్రా? మీతో మాట్లాడినా? సార్ ఎవరు రాలేదు. నిన్న 24 అవర్స్ అయితే సార్ వరకు 24 గంటలు జరిగినా కూడా ఇంకెవరు రాలేదు. ఎవరు ఇన్సెంట్ కావట్లేదు. మా ఇంతమంది వచ్చినా సార్ మాకు ఎలాంటి ఏ అధికారి సార్ రాలేదు. ఎవరు సార్ మాకు వచ్చి సలహా ఇచ్చడం సార్ లేరు. మాకు ఎలాంటి ఆధారం లేదు. మేము అందుకే మేము అనుకుంటున్నాం అంటే ఇక మేము అందుకే పోతాం సార్. మాకు ఎలాంటి హాని దానికలేదు ఇక్కడ. ఇప్పుడు దీని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా? ఎప్పుడు ఇచ్చిండ్రు? ఈరోజు ఇచ్చిన వాళ్ళు వస్తారు వచ్చని వెయిటింగ్ చేసాం సార్. వాళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళ కొడుకాసు ఉంటాడు కదా, ఈరోజు పని చేస్తాడు. మన బిల్లులో పనిచేసిన అబ్బాయి పడిపోయాడు కదా, మనకు అది రిస్పాన్స్ లేదు. మళ్ళీ ఆ యజమాని చూద్దాం అంజీరేట ఆయన నిన్న జరిపోయి అబ్బాయి ఈ వరసు రాలేదు. ఆయన మేము ఇంతమంది మా భార్య తీసుకొని అక్కడికి పోయినాం, చూసుకొని పోయినాం. అక్కడికి మొగం వేయను, బిల్డింగ్ అయి వేయను. అప్పుడు పోలీసులు అందరూ వస్తారు. పోలీసులు చెప్తే వచ్చిందిగా అంజీరేట అయి ఉంటాడు. మరి అదే ఇంక వచ్చి ఒకసారి చూసి మరి అబ్బాయి చనిపోయాడు, మరి వేస్తే ఎట్లా ఏమైనా వాళ్ళని చెప్పిరా. ఒక్కరు వస్తే ఇంకా వచ్చి అడిగిపోలేదు. నా కుటుంబం కూలిపోయింది కానీ ఎట్లున్నారు మరి ఏ సంగతి వాళ్ళు కనీసం వచ్చి మరి ఎక్కడిపోవాలి కదా. ఇవాళ వాళ్ళు వచ్చిపోలేదు. ఎంతవరకు ఆడు సార్ చెప్పండి సార్. వాళ్ళు రాలేదు. ఇప్పుడు మరి ఓడుతాడు పోలీసు బందోబస్తు వచ్చారు. ఎందుకు వచ్చారు? అదే కొడుకైతే ఊరుకుంటావు అట్లనే
మాకు ఆవేదన లేదా? నా కొడుకు పోయిందని నా కుటుంబం పోయింది సారు. నేను ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు ఎక్కడ వాళ్ళు అర్థమవుతలేదు. నా అదే ఓ అయ్యా ఏం చేయాలో అర్థమవుతుంది కొడుక అదే ఓయ్యా కోటా ఇన్స్టిట్యూట్ దగ్గర మన అజయ్ అనే అబ్బాయి ఏసీ రిపేర్ చేస్తూ కోటా బిల్డింగ్ పైకి వెళ్ళి కింద పడి చనిపోయాడు. అది కరెంట్ షాక్ కొట్టిందని చెప్తున్నారు, కానీ కాదు. అది అక్కడ వాళ్ళ నిర్లక్ష్యమే. ఒక ఏసీ రిపేర్ చేస్తున్నాక అక్కడ తగిన బాధ్యతలు, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ చైర్మన్ గారికి ఉంటుంది. ఏదైనా పని చేయించేటప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది చైర్మన్ గారికే ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు రాకుండా ఆ అబ్బాయికి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అజయ్ అనే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఏడుస్తున్నారు. ఇంతవరకు ఆ చైర్మన్ వారు ఇక్కడికి రాలేదు, వాళ్ళతో కనీసం కూర్చొని మాట్లాడలేదు. వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. ఎలాగో ఆ తల్లికి కడుపు బాగా తీర్చలేరు, కడుపు కొత్త ఎలాగో అయిపోయింది, కానీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆసర ఇవ్వగలరు అని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ చాలామంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధ అర్థం చేసుకొని ఒకసారి ఆ చైర్మన్ గారు ఇక్కడికి రావాల్సిందిగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం మల్లన్న పార్టీ నుంచి మాట్లాడుతున్నాము. వాళ్ళు రాకపోతే మాత్రం డిమాండ్ ఇదే బాడీని మళ్ళీ అక్కడే కోటా ఇన్స్టిట్యూట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అల్లకొల్లలం చేయవలసి ఉంటుంది. దయచేసి ఫస్ట్ చెప్తున్నాము, ఇక్కడికి చైర్మన్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా వాళ్ళ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ఏదో ఒక బాధ తీర్చవలసిందిగా మేము చెప్తున్నాము. కోయడ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన జేరుపోతుల అజయ్ మరి లయర్డ్ కంపెనీలో ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తూ మరి కరీంనగర్లోని కోటా విద్యా సంస్థలలో ఏసీ మిషన్లు ఫిట్ చేసే క్రమంలో మరి విద్యుత్ షాక్తోనే మరణించడం జరిగింది. మరి అతని మరణం వెనుక ఖచ్చితంగా కోటా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉన్నది, అదేవిధంగా లయర్డ్ కంపెనీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉన్నది. వీళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం, ఒక యువకుడు చనిపోవడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా కోటా యాజమాన్యానికి సంబంధించినటువంటి కళాశాలలకు మరి ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్లు పాటించకుండా మరి అక్కడ ఆయన అనేకమైనటువంటి విద్యా సంస్థలను అక్రమ పద్ధతిలో కరీంనగర్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి అదేవిధంగా లేడ్ కంపెనీ వాళ్ళు మరి టెక్నీషియన్ను పనిలోకి తీసుకుపోయినప్పుడు ఖచ్చితమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. మరి ఇందాక మిత్రుడు రమేష్ చెప్పినట్టుగా మరి విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మరి పైన పని చేస్తున్నటువంటి అజయ్ మరి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పేదాకా కూడా మరి కింద ఎవరు కూడా కనెక్షన్ ఇవ్వదు. మరి ఆ కనెక్షన్ ఇచ్చే దగ్గర ఏసీ టెక్నీషియన్ లేయర్డ్ కంపెనీకి సంబంధించిన మనుషులు ఖచ్చితంగా ఉండాలి. మరి వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యం వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. కాలేజీ యాజమాన్యం వాళ్ళు కూడా మరి ఎలక్ట్రీషియన్లను సంప్రదించకుండా, కంపెనీ తరపున వచ్చిన టెక్నీషియన్లను సంప్రదించకుండా కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు. మరి వాళ్ళ యొక్క కళాశాల ప్రారంభోత్సవానికి మరి వాళ్ళ అత్యుత్సాహంతో మరి కంపెనీ టెక్నీషియన్లను సంప్రదించకుండానే కరెంటు కనెక్షన్ ఇచ్చుకోవడంలో వాళ్ళ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మరి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల మరి కంపెనీ టెక్నీషియన్లు మెయిన్ కనెక్షన్ దగ్గర ఉండకపోవడం వల్ల మరి పైన పనిచేస్తున్న మా అజయ్ అనేటైనా మృతి చెందడం జరిగింది. దీని మీద కంపెనీ, కాలేజీ రెండు యాజమాన్యాల సంయమన లోపం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలి కావడం జరిగింది. మరి ఉన్నతాధికారులు మామూలు మత్తుకు మరిగి ఇవాళ భవన నిర్మాణం జరుగుతుంటే సేఫ్టీ సంబంధించిన అంశాలు ఉన్నాయా లేవా అనేది ఇంజనీర్ విభాగం, R&B విభాగం చూసుకోనటువంటి పరిస్థితి. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మామూలు మత్తుకు మరిగి మరి ఎలాంటి లేబర్లకు కంపెనీ వాళ్ళు ఎలాంటి సేఫ్టీ పరమైన రక్షణలు ఇస్తుర్రు, మరి ఇస్తుర్రా ఇస్తలేరా అనేది కనీసం లేబర్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలించడంలో లోపమైంది. మరి విద్యాశాఖ అధికారులు మరి ఏదేచ్చగా వాళ్ళ కొత్త డబ్బు సంచులే ముఖ్యమనుకొని మరి కాలేజీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నారు. మరి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా అనేది కనీసం చూసుకోవాల్సిన బాధ్యతలు మరి విద్యాశాఖ నిర్లక్ష్యం ఉన్నది, లేబర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నది. ఇక్కడ
సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నది, పనిలో తీసుకుపోయినటువంటి ఈ లేడీ కంపెనీ వల్ల నిర్లక్ష్యం ఉన్నది. మరి ఇంతమంది నిర్లక్ష్యం వల్ల ఇవాళ మా యువకుడు మరి మరణించడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా ఈ ఆందోళనలు తగ్గించేది లేదు. మా కుటుంబ సభ్యుడి సమస్య కాదు, ఇది యావత్ లేబర్ కార్మికుల సమస్య, అధికారుల నిర్లక్ష్యమైన సమస్య. ఖచ్చితంగా పేద వర్గాలు, దళిత వర్గాలు మరణిస్తే ఏదో 50,000 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే మేమేం బిచ్చగాళ్ళం కాదు, మేమేం యాచించడానికి కాలేదు. మేము చట్టపరంగా మీ సంస్థల మీద, మీ కంపెనీ మీద చట్టపరమైనటువంటి చర్యలకు మేము కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ద్వారా మీ యొక్క అవినీతి బండారాన్ని బయటపెట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం. భవిష్యత్తులో ఎలాంటి లేబర్లు కూడా ఇలాంటి సందర్భాలలో మరణించకుండా, ప్రతి తల్లిదండ్రికి కడుపు కోత మిగలకుండా సంబంధిత కార్మిక సంఘాలు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కానీ మేము ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటానికి సిద్ధపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వ కలెక్టర్, జిల్లా కలెక్టర్గా స్పందించి తక్షణమే ఇతని మరణం మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ గారు, మీరు కూడా క్రియాశీలకమైన బాధ్యత వహిస్తూ ఉన్నారు. దాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఇలాంటి ఘటనల మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా మేము ఇలా పోలీసు విభాగాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనేది భవన నిర్మాణాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చట్టపరమైన చర్యలు, సంస్థాపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. చనిపోయిన బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎలాంటి దానికైనా సిద్ధపడతాం. మా ఓపికను పరీక్షించకండి. పోలీసు ఉన్నతాధికారుల మీద గౌరవంతోని, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్న గౌరవంతోని ఇవాళ మేము శాంతియుతంగా ఈ సందర్భాన్ని ఈ ఓపిక వహిస్తా ఉన్నాం. లేని పక్షంలో, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం. అడ్వకేట్ నిషాని రామచందర్, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ జోన్ ఇన్ఛార్జ్. నిన్న కరీంనగర్ పద్మనగర్లో కోట జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ఏసీ టెక్నీషియన్ జేరిపోతుల అజయ్ ప్రమాదవశంతో చనిపోవడం జరిగింది. ఆ ఏసీ టెక్నీషియన్స్ లాయిడ్ కంపెనీ అట్లాగే కోట యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే అజయ్ మరణించిందని మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి కారణం, ఆయన చనిపోవడానికి కారణం ఆ లాయిడ్ కంపెనీ అట్లాగే కోట యాజమాన్యం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, నేను ఆయన పడ్డాక వెంబడి ఎవరికీ తెలియకుండా తీసుకువచ్చి నడి రోడ్డు మీద ఒక గంట సేపు వెయిటింగ్ చేసిరండి. ఆ గంట సేపు వెయిటింగ్ చేసి అంటే అసలు పడ్డప్పుడు అది గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ గోల్డెన్ అవర్స్ సమయంలో హాస్పిటల్కు తరలించాలి. కానీ ఆ హాస్పిటల్కు తరలించకుండా ఒక గంట సేపు అంబులెన్స్ కోసం వెయిట్ చేయించారు. అంటే కావాలనే ఆయన చనిపోయినా పర్లేదు తప్ప మా సంస్థకు ఎలాంటి నష్టం జరగద్దనే ఉద్దేశంతో అటు కంపెనీ, ఇటు కళాశాల యాజమాన్యం కుమ్మక్కై ఈ హత్య రాజకీయం కోసం చేసినట్టు అనిపిస్తూ ఉంది. మీరు నిజంగా మీ తప్పు లేకపోతే 24 గంటలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. కంపెనీ ఏం చెప్తా ఉంది, వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకొని అని చెప్తా ఉంది. కానీ కంపెనీ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ₹1 కూడా ఇస్తామని కంపెనీ మాట్లాడతలేని పరిస్థితి. అట్లాగే భవన యజమాని సంబంధించి కోటా యాజమాన్యం జూనియర్ కాలేజీకి సంబంధించిన అతను కోటాను కోర్టు కరీంనగర్ గుమ్మరిస్తూ ఉన్నాడు. నీ సంస్థలో పనిచేస్తున్న వారికి అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం కళాశాల యాజమాన్యం. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని పనిచేస్తున్న క్రమంలో కరెంట్ ఎట్లా వచ్చింది? ఆ కరెంట్ షాక్ తలిగే కింద పడి చనిపోయాడు. అంటే మీ హాస్పిటల్లో మీ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందా లేకపోతే మరెవరు ఆ స్విచ్ ఆన్ చేయడం వల్లనే ఈ ప్రమాదవశాత్తు జరిగింది. దీనికి కళాశాల యాజమాన్యం బాధ్యులు కావాలి. మీరు ఇప్పటికి కూడా మేము ఇట్టనే ఉంటామంటే మేము చూసుకునేదే లేదు. పోలీసు వాళ్ళు ఇప్పటికి ఆ కళాశాల దాని ముందు కూడా ధర్నా చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే మేము మాట్లాడిస్తామంటేనే మేము ఒక 10-15 నిమిషాలు ఆగేదానికి ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, లేబర్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి ఈ విషయంలో పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎడ్ల రమేష్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు, కరీంనగర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోటా ఇన్స్టిట్యూట్లో జరిగిన సంఘటన నిన్న
చేరిపోతుల అజయ్ అని ఇప్పటికీ 24 గంటలు దాటిపోయింది. అతను విద్యుత్ షాక్తో చనిపోయి మరి కోటా ఇన్స్టిట్యూట్ ఒక పిల్లల కోళ్ళపురం కోళ్ళు ఎట్లా చదువుకుంటామో కోళ్ళపురంలో 1,00,000 పిల్లలు 1000 పిల్లలు ఆ కోణంలో అదే లాంగ్వేజ్లో ఈయన ఒక దందా బిజినెస్ చేసుకుంటూ ఒక విద్యా వ్యవస్థలో ఒక వర్కరు ఆయన సుందరీకరణ ఆయన బిల్డింగ్ సుందరీకరణలో భాగంగా ఆయన మంచి హాయిగా చల్లగా ఉండడం కోసం ఏసీలు పెట్టించుకునే క్రమంలో విద్యార్థులకు విద్యా సంస్థలకు పెట్టిస్తున్న క్రమంలో ఈ బాబు మరణించడం జరిగింది. ఈయన లాయిడ్ అనే కంపెనీలో వర్కర్గా పనిచేస్తున్నాడు. ఓకే, ఇలా లాయిడ్ కంపెనీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇలా బిల్డింగ్ కూడా ఎందుకు బాధ్యత తీసుకోడండి? నీ బిల్డింగ్ తరఫున ఉండద్దా? నీ సూపర్వైజర్ ఉండద్దా? అంటే నీ 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 సంస్థలో వాళ్ళు ఫిట్టింగ్ పెడుతున్నారా, ఎత్తుకపోతున్నారా, ఆడేం జరుగుతుందో నీకు బాధ్యత లేదా? ఇవాళ ఆ బిల్డింగ్ ఎవరిది? నీది కాదా? సంస్థకి ఇచ్చినావు, సంస్థ పని నీదే, సంస్థ పనిచేసేవాళ్ళు నీదే, వర్కర్లు నీ వాళ్ళే, పని నీదే. కాబట్టి డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ పరంగా నేను ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ దొంగ విద్యా సంస్థల పేరు మీకెళ్ళి పర్మిషన్ లేకుండా నడిపించడం పని చేయి. ఇలా దళిత కుటుంబం కాబట్టి నువ్వు ఇలా అంజిరెడ్డి గారు నువ్వు ఇలా కులహంకారం చూపెడుతున్నావు. నువ్వు ఇలా మానవ ఏందా? ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఏంటిది? ఇలా కుక్క పిల్ల అనిపోయిందా, మేక పిల్ల అనిపోయిందా? జంతువులకు ఉన్న రక్షణ మానవులకు లేదా? పైసల మత్తులో ముగ్గుతున్నావు. 100% ఏసీ గదులకు వెళ్ళి గుంజుకొస్తాం బిడ్డ. నువ్వు దళిత బిడ్డకు న్యాయం చేయకపోతే లాయిడ్ కంపెనీ లాయిడ్కు నెట్టేయడం కాదు నీ సంస్థ. మరి లాయిడ్ కంపెనీకి అమ్మేసావు సంస్థను, లీజుకి ఇచ్చినావా? మేము 100% నీ మీద కొట్లాడతాం. దళిత కుటుంబం న్యాయం చేయాలి. వెంటనే ₹1 కోటి ఎక్స్క్యూజ్గా నువ్వు చెల్లించాలి. ఒక వర్కర్కే న్యాయం చేయలేవు, నువ్వు విద్యార్థులకు న్యాయం చేస్తావు. వేలాది విద్యార్థులకు 4 ఇన్స్టిట్యూట్లు నడిపిస్తున్నావు. ఏంటిది? అలా నువ్వు సారా కొట్లు నడిపిస్తున్నావా? మద్యం మందు నడిపిస్తున్నావా? ఏం దుకాణం నడిపిస్తున్నావు? బాధ్యత గల వ్యక్తివి. సమాజంలో ఏంది నీ కథ? 100% దళిత సంఘానికి కుటుంబానికి సంబంధించి అన్ని పార్టీలు ఏకమైనాయి, సామాజిక పార్టీలు ఏకమైనాయి, బహుజన పార్టీలు ఏకమైనాయి. 100% నేను గద్దెదించేదాకా ఈ విద్యా సంస్థలను సీజ్ చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే 100% దిగ్బంధిస్తాం సిటీని. మాదంగి రమేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.